హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ పాయింట్ వైస్‌గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏమేం జాగ్రత్త తీసుకోవాలనేది. కావున ఇది వీడియో అనేది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. కావున వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో వానాకాలం సీజన్ స్టార్ట్ అవ్వడానికి దగ్గర పడుతున్న సమయంలో రైతులు విత్తనాలు తీసుకోవడానికి హడావిడి చేస్తున్న సమయంలో విత్తనాలు తీసుకునేటప్పుడు రైతులు కంపల్సరీ కొన్ని సూచనలు పాటించాలి. లేదంటే మనము పంట విత్తనాలు వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ అయ్యే వరకు రైతులు చాలా కష్టాలు పడతారు. సో అవి అంతా మొత్తం మనము దిగుబడి సంపాదించడానికి మన రైతులు దిగుబడి ఎక్కువ రావాలంటే కంపల్సరీ నాణ్యమైన విత్తనాన్ని వాడాలి. అదేవిధంగా ఆ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి కంపల్సరీ. ఆ తెలుసుకోవాలంటే విత్తనాలు కొనే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా తీసుకోవాల్సిన సూచనలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కావున ఇది ఉపయోగపడే వీడియో రైతులకు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా లైక్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు కొన్ని చర్యలు, కొన్ని సూచనలు పాటించాలి. అవి ఏంటి అనేది ఫస్ట్ అందులో మొదటిది వచ్చేసరికి విత్తనాలు తీసుకునేటప్పుడు రైతులు కంపల్సరీ పాటించాలి. అది ఏంటి అంటే ఒకటి లైసెన్స్ పొందినటువంటి డీలర్ నుంచే విత్తనాలు తీసుకోవాలి. అంటే వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ పొందినటువంటి షాప్ పెట్టుకున్నటువంటి డీలర్స్ నుంచే విత్తనాన్ని తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పాయింట్ వచ్చేసరికి రైతులు కంపల్సరీ విత్తనాలు తీసుకునేటప్పుడు రసీదు, దీన్నే మనము బిల్ అని అంటాము. ఈ బిల్ అనేది కంపల్సరీ తీసుకోవాలి డీలర్స్ నుంచి. ఆ బిల్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఒక పక్కన డీలర్ సంతకం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక పక్కకు రైతులు కూడా సంతకం ఉంటుంది. ఈ సంతకం తీసుకునేటువంటి బిల్లు కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా విత్తనాలు తీసుకునేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన మూడవ పాయింట్ వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి బిల్ని భద్రపరచాలి. అంటే పంట మనము విత్తినప్పటి నుంచి హార్వెస్టింగ్ అయ్యే వరకు, అదేవిధంగా దాని తర్వాత పంటని అమ్మే వరకు మనం తీసుకున్నటువంటి బిల్ను కంపల్సరీ భద్రపరచాలన్నమాట. ఆ బిల్ని మనము పెట్టుకున్నట్లయితే రాబోయే టైంలో మనకు ఆధారాలు ఏమైనా జరిగినప్పుడు ఆధారాలు అవసరం పడతాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీ బిల్ని తీసుకొచ్చి భద్రపరచాలి. అదేవిధంగా విత్తనాలు తీసుకునే సమయంలో నాలుగవ పాయింట్ మనకు నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవాలి. అది ఎలా అంటే మనకు మార్కెట్లో చాలా కంపెనీస్ అనేది విత్తనాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాయి డీలర్కి. కాబట్టి నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవాలి. అది ఎలా అంటే మనము విత్తనాన్ని తీసుకునేటప్పుడు ప్యాకింగ్ మీద, అంటే ప్యాకెట్ మీద అది గుర్తింపు పొందినటువంటి కంపెనీ ఉందా లేదా అనేది గమనించాలి. ఇంకొకటి మనకు రైతులు కంపల్సరీ ఆ ప్యాకెట్ మీద గమనించాలి, ట్యాగ్ ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ముఖ్యమైనది ఇంకొకటి, ప్యాకింగ్ అయినటువంటి డేటు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కావున రైతులు కంపల్సరీ ఇది చూసుకొని తీసుకోవాలి. అంటే ట్యాగ్ చూడాలి,
అదేవిధంగా ప్యాకింగ్ డేట్ చూడాలి. దాని మీద ఎక్స్‌పైర్ డేట్ కూడా ఉంటది. అదేవిధంగా ముఖ్యమైనది ఇంకొకటి ఎంఆర్‌పీ రేట్ కూడా చూడాలి. అంటే కొన్ని మనకు అంటే డీలర్స్ ద అంటే కొన్ని కంపెనీస్ వస్తాయి. అవి అంటే బయట ఉన్నటువంటి విత్తనాల్ని ప్యాకింగ్ చేసుకుంటూ మనము ఎంఆర్‌పీ రేట్ విచ్చలవిడిగా పెట్టి అమ్ముతూ ఉంటారు. సో, కాబట్టి ఎంఆర్‌పీ రేట్ కూడా గమనించాలి ఇది సో, విత్తనాలు తీసుకునే సమయంలో తీసుకోవలసిన 5వ పాయింట్ జాగ్రత్తలు, సూచనలు ఏంటి అంటే 5వ పాయింటు లైసెన్స్ పొందని డీలర్స్ నుంచి అంటే లైసెన్స్ లేనటువంటి డీలర్స్ నుంచి విత్తనాలు అనేది తీసుకోవద్దు. ఇప్పుడు రైతులు అంటే పంట సమయంలో దగ్గర పడుతున్న అంటే విత్తనాలు విత్తే సమయంలో దగ్గర పడుతున్న టైంలో హడావిడి టైంలో కొందరు గ్రామాల చుట్టూ అంటే విత్తనాలు విక్రయించే విత్తనాలు అమ్మేవాళ్ళు తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో, అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి విత్తనాలు తీసుకోవద్దు. అలాంటి వాళ్ళు కంపల్సరీ బిల్ అనేది ఇవ్వరు. కాబట్టి లైసెన్స్ పొందని డీలర్స్ దగ్గర నుంచి, అలాగే బిల్ ఇవ్వని డీలర్స్ దగ్గర నుంచి విత్తనాలు అనేది కొనదు. ఇవి 5వ పాయింట్ అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఫస్ట్ టు 5 పాయింట్స్ ఇవి చాలా ముఖ్యమైనది. ఇవి రైతులు కొంత పాటించాలి. ఇవి పాటించినట్లయితే మనము మంచి విత్తనాలు తీసుకొస్తాము. అదేవిధంగా మంచి విత్తనాలు తీసుకువచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా దిగుబడి అనేది వస్తుంది రైతులకు. సో, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే లైసెన్స్ పొందిన డీలర్స్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి కంపెనీస్ ఉంటాయి. ప్యాకెట్ మీద చూడాలి. అదేవిధంగా దాని మీద ఎక్స్‌పైర్ డేట్ ట్యాగు, అదేవిధంగా ఎంఆర్‌పీ రేట్ ఇవి కంపల్సరీ చూడాలి. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే బిల్లు ఇచ్చినటువంటి డీలర్ నుంచే తీసుకోవాలి. బిల్లు కూడా కంపల్సరీ తీసుకోవాలి. అది పంట హార్వెస్టింగ్ అయ్యే వరకు భద్రపరచాలి. ఇవన్నీ చెప్పినటువంటి పాయింట్లు మనము పాటించి విత్తనాలు తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాన్ని తీసుకొచ్చి విత్తుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా రైతులనేది అధిక దిగుబడి పొందుతారు. సో, కాబట్టి నేను చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీరు పాటించి మీరు కూడా విత్తనాన్ని తీసుకువచ్చి విత్తుకుంటే మీరు ఆటోమేటిక్‌గా దిగుబడి పొందుతారు. సో, కావున ఇవి జాగ్రత్త పడండి రైతులు. అదేవిధంగా నాణ్యమైన విత్తనాన్ని పొందండి. నాణ్యమైన విత్తనం తీసుకువచ్చినప్పుడే మీరు అధిక దిగుబడి పొందగలుగుతారు. సో, కాబట్టి సూచనలు చెప్పాను, అవి కంపల్సరీ పాటించండి. దిగుబడి ఎక్కువ పొందండి. ధన్యవాదం.